బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దేశవ్యాప్తంగా 37 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ రానుంది. మార్చి 5వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 6న స్క్రూటినీ, మార్చి 9వ తేదీ వరకు నామినేషన్ల విత్డ్రా జరగనున్నాయి. మార్చి 16న ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మార్చి 20వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికలు ముగియనున్నాయి. ఏప్రిల్ 9వ తేదీతో తెలంగాణ ఎంపీలైన కేఆర్ సురేష్ రెడ్డి, అభిషేక్ సింఘ్వి పదవీకాలం పూర్తి కానున్నాయి. ఆ 2 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. కేఆర్ సురేష్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి, అభిషేక్ మను సింఘ్వి కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొత్తం 37 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిలో 7 మహారాష్ట్ర, ఒడిశాలో 3, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో 6 స్థానాలు, అస్సాంలో 3, బీహార్లో 4, ఛత్తీస్గఢ్లో 2, హర్యానా, హిమాచల్ ప్రదేశ్లలో ఒక్కొక్క స్థానానికి, తెలంగాణలో 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.